హాయ్ అండి. నేను మీ సిరిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే రాయలసీమ స్పెషల్ అయినటువంటి అలసంద వడలండి. ఇవి ఏ విధంగా తయారు చేయాలనేది నేను ఒకసారి చూపిస్తాను. చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా హెల్తీ కూడా. వీటినైతే నేను ఒక అరకిలో తీసుకున్నానండి. రాత్రంతా ఇలా నానబెట్టాను. ఇలా నానబెట్టి మంచిగా 4-5 సార్లు కడిగి పక్కనైతే పెట్టుకున్నానండి. ఒక జాలి గిన్నెలు అయితే వేసుకొని వాటర్ అంతా వంపేసుకోవాలి. అలాగే వీటికి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి. అల్లము, వెల్లుల్లి, అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు 10 అండి. పచ్చిమిరపకాయలు అనేది రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఉప్పు, కారాలు, అలాగే వీటన్నిటిని కూడా నేను మిక్సీ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే గ్రైండర్లో వేస్తే కొన్ని ముక్కలు మెదగవు. అందుకనేసి పక్కన మిక్సీ వేసుకొని ఇలా అలసంద పప్పునైతే పక్కన పెట్టుకుని అలసంద పప్పును గ్రైండర్లో అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా వాటర్ ఏం అవసరం లేదండి. మనం ఆ పప్పులో ఉన్నటువంటి వాటర్ వల్లనే మెదిగిపోతుంది. ఒకవేళ గట్టిగా అనిపిస్తే మీకు ఒక చుక్క అప్పుడు యాడ్ చేసుకోండి తప్ప నీళ్ళతో అయితే గ్రైండ్ చేయకండి. చాలా టేస్టీగా ఉంటాయండి. నేను పచ్చిమిరపకాయల తొక్కును కూడా వేసుకున్నాను కదా. ఇప్పుడు నేను చూపించిన విధంగా రావాలండి. అప్పుడు వడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నూనె కూడా తక్కువగా పీల్చుకుంటుందండి. వీటన్నిటిని కూడా నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు, కొత్తిమీరనైతే వేసుకున్నాను. ఉప్పు కూడా వేసానండి, 1 స్పూను. ఉప్పు, కారాలు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె అయితే వేడి చేసుకొని ఇలా చిన్న వడల్లాగా చేసుకొని మనం నూనెలో అయితే డ్రీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆకు మీద కానీ లేదా ఒక ప్లాస్టిక్ పేపర్ మీద కానీ నీళ్ళతో తడి చేసుకుంటే ఇలా చిన్న వడల్లాగా వేసుకోవాలండి. ఇవి చాలా టేస్టీ అండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇవి మనం ఎక్కువగా సంక్రాంతి పండగప్పుడు చేసుకుంటాం కదా, కనుమ రోజు. కానీ ఇప్పుడు మనము మార్కెట్లలో అలసంద పప్పు చాలా ఈజీగా దొరుకుతుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని మనకు తినాలనిపించినప్పుడల్లా ఇలా ట్రై చేసుకొని ఇలా తయారు చేసుకొని తినచ్చండి. చాలా టేస్టీ. నేనైతే ఆ విధంగానే తయారు చేస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే హెల్దీ కూడా. ఇవి పప్పు కాబట్టి పిల్లలకు చాలా మంచిదండి. పిల్లలే కాదు, మా ఇంట్లో అయితే మేమందరం చాలా ఇష్టంగా తినేటువంటి వడలండి ఇవి. చాలా ఈజీ అండి చేసుకోవడము. వీటికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, అలాగే నాటుకోడి అయితే ఇంకా బాగుంటుందండి. ఇది నాన్ వెజ్లోకి అయితే చాలా బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చండి. దీని తర్వాతనే ఇంకా ఏవైనా అని నేనైతే అంటాను. ఓసారి అయితే ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనమైతే ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలండి. ఒక పేపర్ ప్లేట్ తీసుకొని వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో కదా. తింటే కూడా టేస్ట్ అలాగే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఆయిల్ ఫుడ్ అని ఏమి అనుకోవద్దు. ఇలాంటివి తిన్నా కూడా ఏమీ కాదండి, చాలా మంచిది. మేమైతే తప్పకుండా ఇవి నెలకు 2-3 సార్లు అయితే చేసుకుంటామండి. చాలా హెల్దీ. వీటినైతే నేను ఈరోజు మటన్ కర్రీ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.